హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఏపీ ఎంసెట్ 2025 ఇప్పుడు ఏపీ ఎంసెట్ అనేది ఇదివరకు కండక్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే ఎంసెట్ని ఏపీ ఈ పాస్ సెట్ అనేది కన్వర్ట్ చేశారు. అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్త కోర్సెస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఎంపీసీ వాళ్ళు కూడా బైపీసీ రిలేటెడ్ చదవచ్చు, ఫార్మసీ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ తీసుకోవచ్చు కదా. సో అందుకే కామన్ టెస్ట్ అయితే పెట్టేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈ పాస్ సెట్ 2025. ఇదైతే వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ కండక్ట్ చేస్తుంది ఈసారి. సో నేను క్విక్గా చెప్తాను ఫ్రెండ్స్. 5 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మొబైల్లో ఉన్నవాళ్ళు సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అయితే చేసుకోవచ్చు. మీ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ జస్ట్ 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఫీ పేమెంట్. నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. తర్వాత ఫిల్ అప్లికేషన్ చేయాలి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్. ఇలా 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఇది అఫీషియల్ వెబ్సైట్. దీనికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలంటే ఇన్ఫర్మేషన్, మీకు సిలబస్ కావాలంటే ఇంజనీరింగ్ సిలబస్ వాళ్ళది ఇది, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీము. మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి. 15/3/2025 అయితే స్టార్ట్ అయింది. 24/4/2025 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీరు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ లేట్ ఫీస్తో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కరెక్షన్స్ ఆన్లైన్, మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇక్కడ 6/5/2025 నుంచి 8/5/2025లో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకైతే వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అయితే వచ్చేసి 12/5/2025 అయితే ఉంది. డేట్స్ ఆఫ్ మీకు అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి ఒక రోజున కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ అయితే ఎగ్జామ్ అయితే వచ్చేసి 21 నుంచి 27 మేలో ఉంటుంది ఇంజనీరింగ్ ఎగ్జామ్స్. అలాగే ఫైనల్ కీ రిలీజ్ అయితే వచ్చేసి జూన్ 5న అయితే రిలీజ్ చేస్తున్నారు ఫైనల్ కీ అనేది. సో ఇలా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసినట్లయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అని చెప్పేసి ఇలా షార్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ విల్ బి కండక్టెడ్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. డేట్స్ ఇదైతే వెబ్సైట్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్సైట్. సో దానికి సంబంధించిన కరెక్షన్స్ కావాలంటే కరెక్షన్ విండో అయితే వస్తుంది. కరెక్షన్స్ అయితే వచ్చేసి కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 కరెక్షన్స్ అయితే కాన్ బి చేంజ్డ్. సో కేటగిరీ 2 కరెక్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆ కరెక్షన్స్ ఏంటి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవి మాత్రమే కరెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తాయి. ఒకవేళ మీరు వీటిలో మిస్టేక్ చేస్తే మాత్రం సో మీరైతే కరెక్ట్ చేసుకోవడానికి అయితే రాదు. ఫాదర్ నేమ్ కానీ, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీమ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటీ ఇవైతే వన్స్ మీరు మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి అయితే లేదని చెప్తున్నారు. కాబట్టి 1-2 సార్లు మిస్టేక్స్ చేయకుండానే ట్రై చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో ఇక్కడ మాక్ టెస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి చేసుకోవచ్చు. మాక్ టెస్ట్ అంటే శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అలా విధంగా నేను బ్రోచర్ని కూడా డౌన్లోడ్ అయితే చేశాను. సో చూడండి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇదైతే బ్రోచర్ అయితే ఉంది. సో ఇదైతే వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన బ్రోచర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో 24/4/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల అప్లై చేయాలి. సో మీ కేటగిరీ బట్టి అయితే ఫీజెస్ అయితే ఉన్నాయి. సో ఫీచర్స్ అయితే చెక్ చేద్దాము. సో ఫ్రీ అయితే వచ్చేసి 600 రూపీస్ బిలాంగింగ్ టు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయితే 600, ఎస్సీ ఎస్టీ అయితే అది 500, బీసీ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అయితే ఉంది. సో మీరు ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్. డోంట్ వరీ. ఇలా కిందకి వచ్చినట్లయితే మీరు ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే రాయాలి. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చిన ర్యాంక్ ఆధారంగా అయితే వచ్చేసి మీకు సీట్ అలాట్ చేస్తారు. ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ప్రొఫార్మా ఉంది ఏదైతే ఉన్నాయి. సో మీకు సంబంధించిన ప్రొఫార్మాస్ చెక్ చేసుకోండి. తర్వాత సిలబస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ అన్నింటినీ ప్రింట్ అవుట్ తీసుకోండి. ఆల్జీబ్రాలో ఏ టాపిక్స్ ఉన్నాయి అలా ప్రతిదీ టాపిక్స్ అయితే చూసుకుంటూ మీరు మీ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో వాటికి సంబంధించింది కొంచెం డీప్గా అనాలిసిస్ ఎంసెట్లో ఏ లెవెల్గా క్వశ్చన్స్ వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అసలు ఈ టాపిక్లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నీ అనాలిసిస్ చేసుకొని చదువుకున్నట్టయితే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే యూజ్ ఏంటంటే మంచిగా సీట్ అయితే వస్తుంది. మంచి మంచి కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో మీరు ఎమ్మటే కాలేజ్ నుంచి కూడా ప్లేస్మెంట్స్ అయితే తొందరగా అయితే వచ్చేస్తాయి. మంచి కాలేజ్లో రిక్రూట్మెంట్ అయితే ఇమీడియట్గా మీకు అయితే జాబ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మోడల్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ఎలా వచ్చాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ లెవెల్లో ఉన్నారో, నేను క్లియర్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి. మాక్ టెస్ట్ని అయితే ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్ ఉన్నాయి, మోడల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
సో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఫార్మసీ, అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించింది కూడా ఉంది. ఇలా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికైతే వచ్చేసి విత్ ఎనీ ఆఫ్ ద 2 సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా కిందకైతే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి నేను అప్లై ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్‌కి అయితే వెళ్దాము. ఫీ పేమెంట్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ క్యాండిడేట్ నేము యాస్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎస్ఎస్‌సిలో డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబర్ మెన్షన్డ్. సో మీరు మీది ఇస్తున్నారా, ఫాదర్‌ది ఇస్తున్నారా, మదర్‌ది ఇస్తున్నారా, రిలేటివ్స్ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తున్నారా? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు హాల్ టికెట్ డీటెయిల్స్ అన్నీ సంబంధించినవన్నీ మొబైల్‌కి అయితే పంపిస్తారు కాబట్టి ఎవరి మొబైల్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వండి, ప్రొవైడ్ చేయండి. అంటే మీది కాకుండా ఇంకొకరిది. మీ ఈమెయిల్ ఐడి, అలాగే స్ట్రీము, మీరు ఇంజనీరింగా, అగ్రికల్చరా, బోతా, మీ కేటగిరీ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి ఒకవేళ ఉన్నవాళ్ళు. సో పేమెంట్ ఆప్షన్ మీరు నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏ విధంగా పే చేస్తారు. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్రొసీడ్ టు పేకి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా రకాలుగా ఉంటుంది. అన్ని అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడుతూ ఉంటాము. సో కాబట్టి చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాము. సో ఇందులో అయితే పర్మనెంట్ జాబ్స్ షార్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాము. అన్ని పర్మనెంట్ జాబ్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయని చెప్పేసి. అలాగే పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మేము పెట్టే వీడియోస్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా తెలియజేస్తాము. మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీస్ని. సో ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి పేమెంట్ స్టెప్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్ ఏంటో వచ్చేసి క్లియర్గా చూసేద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా పేమెంట్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏవి ఇస్తారు, ఏ కార్డ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏ విధంగా పే చేస్తే ఆ విధంగా అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేశాను. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి పే నౌకి అయితే వెళ్ళండి. పే నౌకి వెళ్ళిన తర్వాత ఇలా అయితే వస్తుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. నేను ఎంత అమౌంట్ పే చేశానో అంత అమౌంట్ కనిపిస్తుంది. సో వన్స్ ఫీ పే చేసిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫీ పే చేయకపోతే అప్లికేషన్ అనేది అయితే రాదు. సో ఇప్పుడు నేను పే చేసేసాను కాబట్టి నా పేమెంట్ స్టేటస్ కూడా సక్సెస్ఫుల్లీ అయిపోయింది కాబట్టి నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇలా కూడా తెలుసుకోవచ్చు. నో యువర్ పేమెంట్ స్టేటస్కి అయితే వెళ్ళండి. పేమెంట్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అయితే అడుగుతుంది, చూపిస్తాను అవి కూడా. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇంజనీరింగ్, ఫార్మసీ మీరు దేనికైతే సెలెక్ట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకుని చెక్ యువర్ పేమెంట్ స్టేటస్కి అయితే వెళ్ళండి. పేమెంట్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మీరు దేనికైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఇంజనీరింగ్, ఫార్మసీకి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చెక్ పేమెంట్ స్టేటస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, పేమెంట్ రెఫరెన్స్ ఐడి స్టేటస్ అయితే సక్సెస్ అనేది వచ్చింది కదా, అంటే మీరు ఫీ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా పే చేశారు అని దాని అర్థము. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇలా అయితే వస్తుంది, మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, సో అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ కూడా ఎంటర్, ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తారో సో దాని యొక్క నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. ఉన్నవాళ్ళు యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ అయితే ఏది సెలెక్ట్ చేసుకోండి, బిలో 1 lakh, అబోవ్ 1 lakh, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి, ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబులా కాదా, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. ఎస్ పెట్టిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు ఏదన్నా ఉందా అంటే ఎన్సీసీ కానీ, సిఏపి కానీ, సో ఆ విధంగా మీరు ఏమన్నా వర్తిస్తున్నారా. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో మైనారిటీ, నాన్ మైనారిటీ కమ్యూనిటీలో మీరు దేనికి సంబంధించిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ యొక్క విలేజ్, స్టేట్ అండ్ పిన్ కోడ్ అన్నీ సెలెక్ట్ చేయండి. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే అవే డీటెయిల్స్ కిందకైతే వస్తాయి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంటర్మీడియట్ రెగ్యులర్ కంప్లీట్ చేశారా, ఇంటర్మీడియట్ వొకేషనల్ కంప్లీట్ చేశారా, డిప్లొమానా, ఐసిఎస్సి సిలబసా, లేదా ఆర్జేయుకేటీయా, ఇంకా టీఎస్ఓస్, ఏపీఓఎస్ఎస్, ఎన్పిఓఎస్, అదర్స్ కూడా ఉంది. సో
సో ఎవరైనా అదర్స్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డిస్టెన్స్‌లో కంప్లీట్ చేశామంటున్నారు. సో మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ సబ్జెక్ట్‌కి అప్లై చేద్దాం అనుకున్నారు? ఎంపీసీయా, బైపీసీయా, ఎంబైపీసీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? మీది ఏదైతే అది దాని యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, 10+2 ఎక్కడ చదివారు, సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ ఎపియర్డ్ ఆర్ మీరు ఆల్రెడీ ఎపియర్ అయ్యారా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కంప్లీటెడ్ అనేది అడుగుతుంది. వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. మీరు జేఈ 2024 నీట్ 2024 రాసారా దాని యొక్క హాల్ టికెట్ రాయండి. రాసిన వాళ్ళైతే ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ 10th క్లాస్ ఎక్కడ చదివారు, దాని యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, లేక ఇంటర్మీడియట్ మీరు అర్బన్లో చదివారా రూరల్లో చదివారా అడుగుతుంది. ఎక్కడ చదివితే అక్కడ పెట్టండి. ప్లేస్ ఆఫ్ స్టడీ మీ క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఏ ప్లేస్లో చదివారు, ఏ విలేజ్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, అలాగే దాని యొక్క ఇయర్, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేసేసారు, ఇయర్ ఆఫ్ పాస్ అన్నీ రాయండి. లోకల్ ఏరియా అయితే వచ్చేసి మీది లోకల్ ఏరియా దేని కింద వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, తర్వాత టెస్ట్ సెంటర్స్ అయితే 6 సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సిగ్నేచర్ సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి ఇక్కడ కంప్లీట్ సేవ్ అయితే వెళ్ళిపోండి నెక్స్ట్ స్టెప్కి. ఫ్రెండ్స్ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే ఉంటుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్లో చెక్ చేసుకోండి. ప్రివ్యూలోనే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చెప్పేసి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారంటే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ప్రివ్యూలో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అయితే కనిపించాలి. ఇలా కనిపించిన తర్వాత కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తేనే కన్ఫర్మ్ అవుతాయి. లేదా మోడిఫై చేసుకోవాలి. ఏమైనా ఎర్రర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మోడిఫై బటన్కి వెళ్ళేసి మోడిఫై చేసుకుంటే మళ్ళీ మీకు ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఆ మోడిఫై దానికి వెళ్ళేసి మిస్టేక్స్ అయితే సెర్చ్ చేసుకోండి. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది. మన ప్రింట్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అవుతుంది. సో మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేశారు, సో అలాగే మీ డీటెయిల్స్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా డీటెయిల్స్ వస్తాయి మీకు అన్నీ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఏమైనా ఎర్రర్ చేస్తే మిస్టేక్స్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. బట్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ అన్నీ చూసుకోండి. ఏమేమి టెస్ట్ సెంటర్స్ ఇచ్చారో అన్నీ అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. ప్రింట్లో ఓన్లీ ప్రింట్ మాత్రమే వస్తుంది. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీకైతే ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ప్రింట్అవుట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు అన్ఫార్చునేట్గా ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే కరెక్షన్ ఉంది కదా, కరెక్షన్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఈ మిస్టేక్స్ కెన్ బి చేంజ్ అని చెప్పేసి ఉంది. అది కూడా 6/2025 నుంచి 8/2025 వరకు యాక్టివేట్ చేస్తారు. వీటిలో మిస్టేక్స్ చేస్తేనే సరి చేసుకోవడానికి అయితే వస్తుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి అయితే మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి.